నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కాంగ్రెస్ యువరాజుకు 100సారి కూడా ఓటమి తప్పదు ప్రధాని మోదీ. కాంగ్రెస్ యువరాజు ఎవరు? రైట్, మీరు ఊహించింది కరెక్ట్, రాహుల్ గాంధీ. అస్సాం ఎన్నికల ప్రచారానికి నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళిండు. అక్కడ తేయాకు తోటలోకి వెళ్ళి ఆకులు దింపిండు. సెల్ఫీ ఫోటో కూడా ఉంది, నేను ఎండులో చూపిస్తాను మీకు. అస్సాంలో భాజపా 3వసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆ పార్టీ యువరాజుకు 100సారి కూడా ఓటమి తప్పదని ఎద్దేవా చేసిండు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ అస్సాంలో పర్యటించారు. ఈ సందర్భంగా గోగముఖ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడినారు. మాజీ సీఎం సర్బానంద్ సోనోవాల్ నాయకత్వంలో ప్రస్తుత సీఎం హిమంత్ బిశ్వశర్మ నాయకత్వంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. ఈసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. అలాగే కాంగ్రెస్ కూడా వరుసగా 3వసారి ఓటమి చవిచూడాల్సి వస్తుంది. ఆ పార్టీ యువరాజుకు 100సారి కూడా ఓటమి తప్పదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ విభజన విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో గురించి ప్రధాని ప్రస్తావించారు. అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి యూసీసీని అమలు చేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆదివాసీల హక్కులను కాపాడుతామన్నారు. అంతకుముందు దిబ్రూగఢ్ జిల్లాలోని ఒక తేయాకు తోటను ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడే మహిళా కార్మికులతో కలిసి తేయాకు ఆకులను కోశారు. వారితో సెల్ఫీ కూడా దిగారు. ఈ ఫోటోలను మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, నాయకుడు ఏదైనా నాయకత్వ లక్షణాలు గట్టిగా ఉంటే అనుభవంతో కూడినటువంటి నాయకత్వ లక్షణాలు పార్టీకి అవసరం. అలాంటి నాయకులు ఉంటేనే కార్యకర్తలు నడుస్తారు, ప్రజలు కూడా నమ్ముతారు. నాయకుడే అడ్డం దొడ్డంగా వ్యవహరిస్తే, ఆగమాగంగా వ్యవహరిస్తే కార్యకర్తలంతే, ఆ నాయకులంతే, ప్రజలంతే అయోమయంలో పడతారు. గెలిపిస్తే ఏందో ఏమవుతుందో అనే భయంలో. ఇక్కడ మోదీజీ తేయాకు ఆకులను తెంపుతున్నాడు. కార్మికులతో కలిసి తేయాకు ఆకులను తెంపుతూ ఉన్నాడు. రెండోది సెల్ఫీ ఫోటో. ఇక ఇది కార్మికులతోటి ఆయన సెల్ఫీ ఫోటో. వాస్తవానికి కూడా ఎన్నికల సమయంలో నాయకులు చూస్తుంటాం. చాయ్ బండి దగ్గర పెడతాడు, చాయ్ బండి దగ్గర పోయి చాయ్ పెడుతుంటాడు. ఎన్నికల సమయంలో ప్రధాని ఈయన వేరే దేశానికి పోయినా తన పంథా వేరే ఉంటుంది, అందరిలోకి మమేకమవుతాడు. మోదీజీ ప్రధాని అయినప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాలు ఎక్కడికి పోయినా తనదంటూ ఒక ప్రత్యేకత చూపిస్తాడు. కాబట్టి అదే ఎన్నికల ప్రచారంలో ఈయనైతే పోటీ చేస్తున్నాడు కదా మన జిమ్మిక్కులు అనడానికి. ఆయన తన వర్షంలో తన ప్రజల్లోకి వెళ్ళడానికి తన వంతుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం రాజకీయ నాయకులు చేసే జిమ్మిక్కులు మనకు భయంకరంగా ఉంటాయి. ఆశ్చర్యంగా చాయ్ పెడతాడు, మిర్చీల బండి దగ్గరికి పోయి మిర్చీలు వేస్తాడు, చిన్నపిల్లలు ఎత్తుకునుడు, సఫాయి కార్మికుల దగ్గర పోయి డ్రైనేజ్ ఏది కొంచెం అట్లా ఏ చుక్క కూడా మళ్ళీ బట్టల మీద పడకుండా తెల్లగా ఉంటాయి కదా. ఎలక్షన్ టైంలో వాళ్ళు నాయకులు తెల్లటి బట్టలు వేసుకుంటారు, ఏ చుక్క కూడా పడదు. మళ్ళీ తర్వాత అధికారంలోకి వచ్చినాక చీత్కరిస్తారు వీళ్ళను, హే అంటుంటారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఆ సమయంలో ఇక చెప్పరాని జిమ్మిక్కులు ఇక మొత్తం పబ్లిక్ను ఆగం చేస్తారు. అబ్బా ఏం నాయకుడు, ఏం నాయకుడు, ఏం నాయకుడు. ఇదే ప్రజలు గెలిచిన తర్వాత పోతే లెక్క చేయరు, అహంకారాలు నెత్తికెక్కితే కళ్ళు. కాబట్టి ప్రజలరా, ప్రేక్షకులరా, మనం ఎన్నుకోవాలని ఎప్పుడు ఎన్నుకుంటాం? జిమ్మిక్కులను చూసి ఎన్నుకోవద్దు. నిజమైన నాయకుడు మనకు మన అవసరాలు తీరుస్తాడు, మనకు సేవ చేస్తాడు అనుకున్న వాళ్ళని మాత్రమే గెలిపించాలి. అప్పుడే నాయకులు ప్రజల అంటే భయం ఉంటుంది, ప్రజలకు కూడా సేవలు అందుతాయి. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. అస్సామే కాదు, ఏ దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా మనకు సేవ చేసేవాడు, మన మంచిని కోరుకునేటువంటి నాయకుడే కావాలి. కానీ ఎన్నికలలో డబ్బులు ఇచ్చేవాడు కానీ లేకుంటే ఈ జిమ్మిక్కులు చేసేవాడు, ఇటువంటి వాళ్ళు మనకు అవసరం లేదు. అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, లేకుంటే కుదేలవుతుంది. ప్రజలను బానిసలాగా చూసేవాడు నాయకుడు కాదు. వాడు ప్రజలను సేవకులు, ప్రజలకు నేను సేవకుడిని అన్ని భావనతో ఉంటే ఏ పదవి వచ్చినా వాడు ప్రజలకు తల వంచే ఉంటాడు, జవాబుదారుతనమే ఉంటుంది. అటువంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి. ఏమంటారు మరి? ఈ అస్సాంలో మరి రాహుల్ గాంధీ మీద చేసిన కామెంట్ 100సారి కూడా ఓటమి తప్పదన్న నరేంద్ర మోడీ కామెంట్లు గురించి మీరు
మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.